ఆర్ క్రాస్ D4 అంటారా? No sir, only D4. ఓకే. పౌన్ అడ్వాన్స్ చేసుకుంటే డయాగ్నల్ స్క్వేర్ మన క్వీన్‌కి ఇవ్వచ్చు అంటారా? Yes sir. యాహ్! మిగతా వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు ఆన్సర్ చెప్పట్లేదు సార్. సార్ అదే చెప్పండి. బాగుంది సార్. D4 సార్. ఒకసారి ఒకవేళ బిషప్ తో క్యాప్చర్ చేస్తే చెప్పండి. అదే బాగుంది. ఏ పౌను? నొటేషన్ చెప్పండి నాకు. D3 ఉన్న బాగుంది సార్. D4 అంటున్నారు సార్. సార్ ఒకవేళ బిషప్ ఇంటూ D5 పెడితే ఒకవేళ మీరు ఇలాగ పౌన్ అడ్వాన్స్ చేసుకుంటే మరి బిషప్ బ్లాక్ అయిపోదా మరి? సార్ అప్పుడు E4 పెట్టాలి సార్. E4 వద్దు సార్, E4 వద్దు. బిషప్ క్రాస్ D5 పెడితే బెస్ట్ సార్. బి క్రాస్ బిషప్ క్రాస్ D5. ఇప్పుడు బిషప్‌తోని D5లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేసుకుంటే దేనికి క్లియరెన్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు? క్లియరెన్స్ ఆ క్లియరెన్స్ దేనికోసం ప్రిపేర్ చేస్తారు? పౌన్ మనం ప్రాపర్‌గా అటాక్ చేసుకోలేము కదా ఇప్పుడు. ఈ పౌన్ అటాకింగ్ అనేది ఏం చేయట్లేదు కదా. ఎప్పుడైనా ఆపరెంట్ మెటీరియల్ మన మెటీరియల్‌కి నియర్ బైగా ఉన్నప్పుడు అప్పుడు మనం క్లియరెన్స్ అనేది పౌన్‌తో కూడా చేయొచ్చు. ఏ మెటీరియల్ మూవ్ చేయాలో క్లూ ఇవ్వండి సార్. మీరే మామూలుగా ప్రిపేర్ చేసుకోవాలి కదా, లైక్ అటాకింగ్ అనేది ఎలా ఉంటుంది అని. ఓకే. చూడండి ఒకసారి, కొంచెం టైం స్పెండ్ చేయండి. లైక్ ఏ మెటీరియల్‌కి మనం ప్రిపేర్ చేసుకోవాలి క్లియరెన్స్ అనేది. సార్ B5 కి సార్ B5. B5కి ఎవరి సార్ పౌన్ అటాక్ చేసుకుంటుంది. చెప్పండి. R క్రాస్ D5 ఎందుకు ఆర్ క్రాస్ D5? క్వీన్ కి క్లియర్ అయ్యిద్ది సార్. క్వీన్‌కి ఏ స్క్వేర్ క్లియర్ అవుతుంది? C5 కి సార్. యాహ్! C5 స్క్వేర్ క్లియర్ అవుతుందా? ఎస్ సార్. ఫర్దర్‌గా ఆపోనెంట్ తన నైట్‌తోని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ తో క్యాప్చర్ చేస్తారు. సార్ బిషప్ బిషప్ తో సార్ బిషప్ తో కన్నా క్వీన్ C5కి వెళ్తే క్వీన్ C5కి వెళ్ళి ఏం చేస్తుంది? సపోర్ట్ సార్. సార్ ఒకసారి ఆగండి. నైట్ C5 నైట్ C5. నైట్ ఉన్న C5 ఎస్ సార్. క్వీన్ అటాక్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మూవ్‌లో ఈ పౌన్‌ని కూడా అటాక్ చేసుకోవచ్చు కదా. ఎస్ సార్. యాహ్! ఇప్పుడు ఆ నైట్ అనేది ఒక మంచి పొజిషన్‌లో ప్లేస్ అయింది ఇప్పుడు. అవును సార్. నైట్‌కి క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఒక బెస్ట్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవడానికి ఆ నైట్‌ని మనం ఇంతకుముందు తర్వాత రుక్‌ని క్వీన్ సాక్రిఫైస్ సేవ్ చేసాం. చేసుకున్నాక మళ్ళీ రుక్కకి అవుతుంది సార్. యాహ్! సో క్వీన్ ఒక సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిందనుకోండి. లైక్ క్వీన్ ఆన్ E7. అప్పుడేం చేస్తారు? సార్ అప్పుడు n క్రాస్ B7 యాహ్! n క్రాస్ B7. చేస్తాం సార్. అప్పుడు రుక్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది సార్. యాహ్! అండ్ దెన్ rook moves to సార్ one of the D7. అట్లెందుకు మూవ్ అవుతుంది? మళ్ళీ సార్ సార్ అలా వద్దు సార్. బ్యాటరీ అవుతుంది కదా సార్. బ్యాటరీ ఆల్రెడీ అయ్యింది కదా ఇక్కడే. సార్ ఒకసారి సార్ రుక్ D7 పెట్టండి సార్. రుక్ D7. రుక్ ఆన్ D7ఆ? ఎస్ సార్. రుక్ D7కి వచ్చినా ఏమవుతుంది? ఏం కాదు కదా. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది నైట్‌ని. రుక్ D7 ఎందుకు రావాలి? సార్ ఒకసారి పెట్టండి. సార్ పెడతారా? ఈ నైట్ డేంజర్‌లో ఉంది కదా ఇప్పుడు. వాళ్ళు ఎందుకని పెట్టాలి సార్? మనం
మనం పిన్ చేయడానికి. ఏ మెటీరియల్ పిన్ చేసాం మనం? ఇప్పుడు వాళ్ళు D7 లో పెట్టారనుకోండి సార్ ఆ, రుక్. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్. చెప్పండి. నైట్ ని E3 లో E3 అంటారా? అవును సార్. అప్పుడు క్వీన్ అప్పుడు వాళ్ళు ఎట్లాగో మన రుక్కని క్యాప్చర్ చేసుకోలేరు. కానీ డైరెక్ట్ గా బిషప్ ని నైట్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ గా నైట్ ని క్యాప్చర్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ నైట్ ని మీరు మూవ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అవుతుంది కదా. సో నైట్ సార్ వాళ్ళు రుక్ పోతుంది కదా సార్. సో నైట్ నెక్స్ట్ D4. రుక్ సో నైట్ ఎక్కువ పాయింట్స్ కదా సార్ మరి. సో క్వీన్ అటాక్ చేసుకోవడానికి నైట్ ని ప్లే చేసుకుంటారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సారీ సార్ లేట్ అయింది. ఓకే, పర్లేదు. సో నైట్ ని ఇలాగ D4 లో ప్లేస్ చేసుకొని క్వీన్ థ్రెటన్ సార్ చేస్తున్నారు. హోంవర్క్ పెట్టాను చూసారా? యా, చూసాను. ఓకే సార్. సో n D4 అండ్ నెక్స్ట్ సో బిషప్ అదే నైట్ సార్ క్వీన్ బిషప్ సార్ క్వీన్ C5. క్వీన్ ని C5 లో ప్లేస్ చేసుకుంటారా? అవును సార్. సో బిషప్ ఎట్లాగో చంపలేదు. పాన్ ప్రొటెక్షన్ ఉంది. ప్లస్ ఎక్స్చేంజ్ మాత్రమే అవుతుంది కదా. ఎక్స్చేంజ్ అవుతుంది కదా. సార్ ఎక్స్చేంజ్ అయితే ఏమైంది సార్? క్వీన్ టు క్వీన్ చెప్పండి. ఎస్ సార్ C4 లో ప్లేస్ చేయండి సార్. C4 C5 ఎందుకంటే క్వీన్ కూడా చంపలేదు, ఎందుకంటే అక్కడ పాన్ ప్రొటెక్షన్ ఉంది. ఒకవేళ క్వీన్ చంపితే మనం మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటాం ఆపరెంట్ క్వీన్ ని. సార్ సో క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది. చెప్పండి. సార్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ స్టెప్ చెప్తున్నారు సార్? ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తారు? అది అందరూ అది క్యాప్చర్ చేయాలి. అట్లానే అది వాళ్ళ పీసెస్ ని కూడా సేవ్ చేసుకోవాలి కదా సార్. ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తారు వాళ్ళు? సార్ ఇప్పుడు వాళ్ళు ఏ స్టెప్ అంటున్నారు సార్? ఎన్నోనే D4 కి వచ్చింది క్వీన్ అటాక్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరేం చేస్తారు? సార్ బిషప్ ఆన్ D4. B క్రాస్ D4 చేయొచ్చా? ఎస్ సార్ చేయొచ్చు సార్. అప్పుడు సార్ మళ్ళీ రీక్యాప్చర్ అయిపోతుంది కదా పాన్ తో. సార్ అలా పౌన్ క్యాప్చర్ తో అవుతాయి. రీక్యాప్ ఓకే, పౌన్ తో రీక్యాప్చర్ చేసుకున్నప్పుడు మనకు క్లియరెన్స్ అనేది దొరుకుతుంది ఏమైనా? ఆహా సార్, ఆపరెంట్ క్వీన్ కే ఇంకొకలా దొరుకుతుంది. సార్ నెక్స్ట్ మూవ్ లో ఈ యొక్క రుక్ ని మనం అటాక్ చేసుకోవచ్చా? ఎస్ సార్. అవును సార్. సో అందుకని ఇప్పుడు మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. సార్ అప్పుడు వాళ్ళు రొక్కని చేపర్ స్క్వేర్ లో జరుపుకుంటారు. వాళ్ళు ముందే గ్లిచ్ చేసి పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటారు కదా, లేకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం పౌన్ ని రీక్యాప్చర్ చేసుకోలేమా? సార్ మళ్ళీ అప్పుడు రుక్కని చేపర్ స్క్వేర్ కి జరుపుకుంటాం. ఇంకో పౌన్ తో క్యాప్చర్ చేసుకుంటాం, లేకపోతే క్వీన్ తో క్యాప్చర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు రుక్ అయితే మనకు వచ్చేసినట్టే కదా ఇప్పుడు. అవును సార్. సో వన్స్ ఒకవేళ ఆపోనెంట్ పౌన్ తో క్యాప్చర్ చేసుకున్నప్పుడు మనం n క్రాస్ D8 చేసుకుంటాం. అందరం ఇప్పుడు క్వీన్ క్రాస్ D8 అయినా R క్రాస్ D8 అయినా అవుతుంది సార్. సో వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత మనం ఈ బిషప్ ఏదైతే ఉందో నైట్ ని అటాక్ చేసుకోవచ్చా? అవును సార్. అటాక్ చేస్తారు సార్. వద్దు సార్ వద్దు. అప్పుడు మళ్ళీ రీక్యాప్చర్ అయిపోతుంది సార్. ఎందుకు చేస్తారు? రీక్యాప్చర్ అవుతుంది అంటారా? అవును సార్. ఎందుకు సార్ మళ్ళీ రీక్యాప్చర్ అవుతుంది? జస్ట్ వేస్ట్ మూవ్ అయినా అవుతుంది సార్. సార్ రీక్యాప్చర్ అయిపోద్ది సార్. సార్ ఒక్కొక్క నోటేషన్ లో ఎట్ ద రేట్ వస్తుంది కదా సార్. ఎట్ ద డేటా అవును సార్. ఎప్పుడు నిన్న వచ్చిన దాంట్లో వచ్చింది కదా లాస్ట్ వేసినప్పుడు, అంటే మనకు పీస్ ని అక్కడ రిపేర్ చేసినప్పుడు మాత్రమే అలా వస్తుంది కదా రిపేర్ చేస్తే. సార్ ఇప్పుడు క్వీన్ ని క్యాప్చర్ చేసుకొని సార్. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు క్వీన్ C5
C5 లో Yes. ప్లేస్ చేసుకోవచ్చు ఆర్ లేకపోతే ఎక్స్చేంజ్ అవుతుంది కదా సార్. C6 లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు కదా. Yes, sir. ఎందుకు సార్ ఎక్స్చేంజ్ రుక్ సపోర్ట్ ఉంది కదా. Yes, sir. అప్పుడు ఇద్దరికి ఈక్వల్ మెటీరియల్స్ ఆ, ఉంటుంది సార్. ఎన్- గొడవ గీలు పౌన్ మెటీరియల్ చూడండి ఒకసారి. పౌన్ మెజారిటీ ఉంది వైట్ దగ్గర. అవును సార్. సో అందుకని వన్స్ ఇప్పుడు మనం C6 లో ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. సార్ 1 pawn ఎగస్ట్రా సార్ వైట్ కి. అంతే 1 పౌన్ ఎక్స్ట్రా ఉంది. అండ్ 1 నెక్స్ట్ మూవ్లో ఈ pawn పౌన్ ఎవరు క్యాప్చర్ ఏడవరు చేసుకోవచ్చు. సార్. వన్స్ క్యాప్చర్ చేసుకున్నారనుకోండి, మనం రీక్యాప్చర్ చేసుకొని ఈ పౌన్ రిటర్న్ చేస్తాం. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ మూవ్ ఒకవేళ ఇటువైపు సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళారనుకోండి, ఈ పౌన్ క్యాప్చర్ చేసుకుంటాం. Yes, sir. అక్కడ 2 పౌన్స్ మెజారిటీ అనేది ఇప్పుడు వైట్ కి దొరుకుతుంది అక్కడ. సార్ అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి సార్? సార్ అలాంటప్పుడు వాళ్ళు ఈ 8 లో కదా పెట్టాల్సింది. సార్ చెప్పండి. ఒకవేళ రుక్ A8 కి వస్తే అప్పుడు క్యాప్చర్ చేసి చెక్మేట్ చేయొచ్చు కదా సార్? A8 లోకి వెళ్తే ఈ పౌన్ క్యాప్చర్ చేస్తాం. చెక్మేట్ ఇప్పుడే అవ్వదు. ఓకే ఈ సార్. పౌన్ క్యాప్చర్ చేస్తాం. సార్ ఇప్పుడు ఏ స్టెప్ వేయాలో తెలుసా సార్? పీనా రుక్ అని E8 పెట్టాలి సార్. A8 E8. ఓకే E8 ఎస్ సార్. ఓకే E8 లో ప్లేస్ చేసుకొని ఇటువైపు ఈ పౌన్ అటాక్ చేసుకోవడానికా? ఎస్ సార్. ఓకే ఇటువైపు అలా కౌంటర్ అటాక్ చేసుకోవచ్చు. ఓకే సార్ ఒకసారి చేస్తారా? ఓకే ఫర్దర్ మీరు E8 లో ప్లేస్ చేసుకుంటే ఈ పౌన్ ని క్యాప్చర్ చేసుకుంటారు. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి సపోర్ట్ ఇస్తారు C2 లోకి వచ్చి. సార్ సీటు ఫస్ట్ మూవ్ అనిపిస్తుంది సార్. C2 లోకి రావచ్చు. సో వద్దు సార్ సార్ పాయింట్ సార్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సార్ క్యాప్చర్ చేయండి సార్. సార్ రుక్ ఇంటూ సార్ క్యాప్చర్ సార్. R C7 అది అసలు రాదు సార్. సార్ రాదు సార్. చెక్ మేట్ ఎందుకని? అయిపోతుంది అంతే. ఓకే వన్ మూవ్ లో చెక్ మేట్. బ్యాక్ ర్యాంక్ మేట్ ఉంది కదా. సార్ అలాంటప్పుడు ఒక పని చేయొచ్చు సార్. చెప్పండి. H6 మూవ్ చేసుకోండి సార్. H6 బ్లాక్. H6 బ్లాక్. ఓకే లైక్ ఒక ఎస్కేపింగ్ స్క్వేర్ ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం అంటారా? ఎస్ అప్పుడు సార్. ఓకే బ్యాక్ ర్యాంక్ మేట్ అవ్వకుండా. ఎస్ E4 సార్. పెడతాను సార్. E4 బ్లాక్. యా ఓకే E4 పెడితే ఎప్సన్ అవుతుంది. ఎస్ సార్. ఎప్సాన్ అయితే ఇది మనకు ఈ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ అని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ కి క్లియరెన్స్ ఇవ్వడానికి. ఓకే సార్. అందులో ఒకసారి 8 గేమ్ ఒకసారి చూడండి. ఎక్కడ సౌండ్ వస్తుందమ్మా ఒకసారి చూసుకోరా మీ దగ్గర నుంచి. ఎస్ సార్. యా సో సేమ్ థింగ్ ఇప్పుడు 8 గేమ్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ఏదైతే చెప్పారో ఆ గేమ్ ఒకసారి చూద్దాం ఇప్పుడు. Where is the game? ఎక్కడ సార్ Yeah, గేమ్? ఇదే గేమ్. ఓకే సార్. Edit. Then mark. So, but the aim is not always to give a spectacular mate. Here we can see the clearance idea leading to the material gain. అంటే ఆ క్లియరెన్స్ అనేది ప్రతిసారి మనం ఒక చెక్మేట్ డెలివర్ చేసుకోవడానికే కాదు, మెటీరియల్ గెయిన్ చేసుకోవడానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆడిన గేమ్లో అలాగే చూసాం. మనం ఏం చూసాం? ఆ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఒక 2 పౌండ్స్ ఎహెడ్ గా ఉండే ఒక గేమ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. అండ్ వైట్స్ నైట్ వుడ్ బి ద ఓన్లీ too happy to occupy the C5 square. C5 square కి ఎప్పుడైతే నైట్ వచ్చిందో అప్పుడు లైక్ క్వీన్ అటాక్ చేసుకుంటూ పౌన్ అటాక్ చేసుకుంటూ అండ్ దెన్ అప్కమింగ్ మూవ్స్ లో రుక్ ని కూడా రిటర్న్ చేస్తుంది కదా. అండ్ అన్ఫార్చునేట్లీ ద రుక్ స్టాండ్స్ హియర్ and does not have any a good retreat space, so that else might it do. ఇక్కడ మనం ఎప్పుడైతే నైట్ ని
C5లో ప్లేస్ చేసుకున్నామో ఇప్పుడు ఈ యొక్క రుక్ ఏదైతే ఉందో నెక్స్ట్ మూవ్లో ఒక మంచి మూవ్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. అండ్ దెన్ పౌన్ క్యాప్చర్ అండ్ దెన్ నెక్స్ట్ మూవ్లో రుక్ అనేది డేంజర్లో ఉంది కదా ఇప్పుడు. సో ఎస్ ఇప్పుడు ఈ సార్. రుక్కి బెటర్ మూవ్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది అక్కడ. అందుకని క్వీన్ అనే E7 పెడతారు. సో రుక్ని D5లో ప్లేస్ చేసుకుని D5లో క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ దిస్ ఇస్ బోత్ క్లియరెన్స్ అండ్ దెన్ డికాయ్. లైక్ ఆ మెటీరియల్ని డికాయ్ చేసుకోవడం అండ్ అలాగే క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ కూడా రెండు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయిపోయాయి. సో n cross D5 and then n on a C5. The knight arrives on the nearest square and creates the double attack. అంటే ఒక ద లవ్డ్ స్క్వేర్ని అది ఫేవరబుల్ స్క్వేర్లోకి నైట్ ప్లేస్ అయింది. అండ్ దెన్ బ్లాక్ లాస్ ద బేస్ ఆన్ B7 స్క్వేర్లో ఉన్న ఆ పౌన్కి లాస్ అవుతున్నారు. అండ్ విల్ హ్యావ్ టు షెడ్ ద మెటీరియల్ బికాస్ దిస్ విల్ లీవ్ ఆన్ C6 నైట్ అన్ప్రొటెక్టెడ్. లైక్ C6లో ఉన్న నైట్ అనేది కూడా అంత ప్రొటెక్టెడ్గా లేదు. లైక్ ఈ అప్పమి మూవ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసినవి. ఇప్పుడు క్లియర్ ఇక్కడ వరకు మీరు చేసిన మూవ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్ సార్. యా అండ్ దెన్ 8th గేమ్ ఒకసారి స్టార్ట్ చూడండి. ఇక్కడ కూడా మనం క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటాం. సో ఈ క్లియరెన్స్ అనేది ఓన్లీ చెక్మెట్ కోసమే కాదు, మెటీరియల్ గెయిన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫైండ్ అవుట్ చేయాలంతే. యా ఏం చేస్తారు ఇప్పుడు? క్వీన్ అనే E7. క్వీన్ ఆన్ G7. ఎస్ సార్. ఎందుకు? రుక్ ని అటాక్ చేస్తుంది. నో సేఫర్ స్క్వేర్ ఫర్ రుక్. రైట్ నౌ మనం వైట్ కదా. ఎస్ సార్. అదే సార్ క్వీన్ అనే G7. ఒకసారి పెట్టండి. నో సేఫర్ స్క్వేర్. క్యాదరింగ్ చేసుకుంటారు కదా నెక్స్ట్ మూవ్లో. ఓకే సార్. ఇంకా సార్ సార్ ఏం చేయొచ్చు? ఒకవేళ మీరు నైట్ ని సార్ నైట్ అనే F6 లో ఒకవేళ మీరు అప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేయాలి సార్ బిషప్ తో. సార్ బిషప్ తో క్యాప్చర్ చేసుకుంటారా? క్రాస్ F6 B క్రాస్ F6. B క్రాస్ F6 అవుతుందా? అలా ఎందుకు చేస్తారు సార్? నెక్స్ట్ మళ్ళీ చెక్ పడతా అని చెప్పి B క్రాస్ చేసుకుంటే మళ్ళీ పాన్ క్యాప్చర్ ఇలాగా పవన్ క్యాప్చర్ చేసుకుని చెక్ అవుతుంది. అండ్ బిషప్ తో మీరు ఇలాగా E6 లో ప్లేస్ చేసుకొని బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా వైట్ కి. సేమ్ ఇందాక చెప్పినట్టు బిషప్ G7. అండ్ ఇప్పుడు వైట్ కి ఫేవర్ అయింది కానీ అండ్ నెక్స్ట్ మూవ్ లో క్యాదలింగ్ చేసుకోవచ్చు. అవును సార్. క్యాదలింగ్ చేసుకుంటే ఇంకా మనం ఫర్దర్ గా అటాక్ చేసుకునే ఛాన్స్ ఉండదు. ఈ రుక్ ని కూడా మనం క్యాప్చర్ చేసుకోలేము ఇంకా. సో ఈ కైండ్ ఆఫ్ చెక్ డిలో చేసుకునే మూవ్ కాకుండా ఇంకేదైనా మూవ్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చా మీరు? లైక్ ఈ క్లియరెన్స్ అండ్ డిఫ్లెక్షన్ ఆ కాన్సెప్ట్ కూడా మీరు యూజ్ చేసుకొని. సార్ ఇప్పుడు వైట్ మూవా? రైట్ మన వైట్ మూవ్. ఏ మూవ్ చేయొచ్చు? లైక్ క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోండి. నైట్ అనే G5 ఎందుకు? రుక్ అనే D1. రుక్ అనే D1. రుక్ అనే D1 ఎందుకు?
ఎస్ సార్. సపోర్ట్ ఎవరున్నారు? బ్యాక్ ర్యాంక్ మేట్ సార్. అవుతుంది డైరెక్ట్ గా మీట్. ఒక్క సార్ నిమిషం. సార్ నేను ఆ, సార్ బిషప్ బిషప్ అని Sir, G5. bishop on E3. E3 సార్ ఎందుకు? G5 సార్. E3. G5. సార్ నైట్ ఆన్ G5. C3. F4 ఒక్క sir, నిమిషం. F4. ఒక్క నిమిషం. నెక్స్ట్ మనం ఈ స్క్వేర్ లో ప్లే చేసుకోకుండా ఈ బిషప్ ఏనా అప్పటి నుంచి మనకు కొంచెం ఇబ్బంది కలిగించేది? Yes sir. అవును సార్. సో ఈ బిషప్ ని ఈ స్క్వేర్ లో నుంచి పంపించాలి, లేకుంటే మనమే ఏదైనా మెటీరియల్ ని సాక్రిఫైస్ చేసి అక్కడ క్లియర్ చేయాలి అవి అనేది. Sir, queen Bishop on on a G5. H4. బిషప్ ని Queen G5 on లో ప్లేస్ Bishop on a Queen చేసుకోవచ్చు. on H4. Bishop on a G5. బిషప్ ఆన్ G5 Bishop main. Queen and then cross B G5. cross G5. Queen సార్ cross ఎందుకు G5. చేయొచ్చు? సార్ నైట్ Cross D5. క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. అర్థం కాలేదు. సార్ అదే నైట్ క్యాప్చర్ చేయొచ్చు, క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు కదా సార్, ఎందుకు చేస్తారు? చెప్పండి ఇది ఈ బిషప్ నా ఎక్స్చేంజ్ అయ్యింది కదా సార్. బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా. Sir, queen. ఎందుకు Sir, సార్? queen బిషప్ into. సేఫర్ స్క్వేర్ కి వెళ్తుంది కదా సార్, అక్కడనే Sir, queen. క్వీన్ కూడా అటాక్ చేసుకోవచ్చు కదా సార్. ఒక- F8 లోకి వెళ్తుంది కదా సార్, అప్పుడు క్వీన్ కూడా సార్ attack నోటేషన్ నేను చెప్పచ్చా? ఒకసారి చెప్పండి కానీ వృషాంక్ మీరు ఒకసారి కంటిన్యూ చేయండి, మీరు ఏం చెప్తున్నారు? సార్ Hmm. బిషప్ ని F8 లో ప్లే చేసుకుంటే ఇంకా బెటర్ కదా సార్ క్యాప్చర్ F8 ఆ? చేయడానికి. బ్లాక్ బిషప్ ని సార్. F8 లో ప్లే చేసుకుంటా అంటారా? అవును సార్, అప్పుడు ఇంకా క్వీన్ కూడా అటాక్ చేసుకుంటున్నాం కదా సార్. కింగ్ ప్రొటెక్షన్ ఉంది, రుక్ ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ మూవ్ లో ఫోర్క్ అవుతుంది కదా. నెక్స్ట్ మూవ్ లోనే ఫోర్క్ అవుతుంది. ఏమంటారు? సార్ నేను చెప్పచ్చా? యా, సో నేను అగ్రి. ఏదైతే బిషప్ ని B5 లో ప్లే చేసుకుంటే ఈ బిషప్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. వన్స్ క్యాప్చర్ చేసుకుంటే మీరేం చేయొచ్చు? Queen into G5. G5. Queen into సార్ G5. నైట్ తో సార్ క్వీన్ into G5. క్యాజింగ్ చేసుకోకుండా ఆపచ్చు. క్యాదలింగ్ చేసుకోకుండా ఆపొచ్చు. ఎస్ సార్. సార్ ఒకసారి చేయండి సార్. అండ్ దెన్ క్వీన్ క్రాస్ G5. G5. ఇప్పుడు ఒకవేళ రైట్ సైడ్ అదే దాని లెఫ్ట్ సైడ్ క్యాజింగ్ చేసుకుందనుకో మళ్ళీ ఫోర్క్ చేయొచ్చు సార్. యా, ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఇటువైపు క్వీన్ సైడ్ కింగ్ సైడ్ కూడా క్యాదలింగ్ చేసుకోకుండా ఉండేలాగా మనం నైట్ ని ఇలాగ F6 లో ప్లే చేసుకొని 4 డెలివర్ చేయొచ్చా? సార్ అప్పుడు నైట్ క్యాప్చర్ చేస్తుంది కదా సార్. ఎవరు? నైట్ సార్ బిషప్ ఓకే, బిషప్ క్యాప్చర్ చేసింది అనుకోండి. వైట్ పాన్ తో క్యాప్చర్ క్యాప్చర్ and then డిస్కవర్ చెక్ అవుతుంది సార్. డిస్కవర్ చెక్ అవుతుంది. సో అప్పుడు వైట్ ఏం చేస్తారు? క్యాదలింగ్ చేయకుండా ఇక్కడ ఛాన్స్ అనేది ఉంది, కానీ క్యాదలింగ్ చేసుకునే ఒక ప్రాసెస్ లో ఈ బిషప్ ని బ్లాక్ చేయొచ్చా? అవును సార్. బిషప్ ని E6 లో ప్లే చేసుకుంటారు. అప్పుడు దెన్ మీరేం చేస్తారు? సార్ క్వీన్ ఆన్ G7. క్వీన్ ని G7 లో ప్లే చేసుకుంటారా? ఎస్ సార్. అప్పుడు ఒక్క మూవ్ ఎక్స్ట్రా. ఓకే, ఈ బిషప్ ఎలాగో పిన్ అయిపోయింది అవును సార్. అండ్ ఈ క్వీన్ అటాక్ చేయొచ్చా మీరు? అవును సార్. ఎలాగా? సార్ D1. Queen on D1. అదే B3 లోకి తీసుకెళ్ళినాక C2 Sir, ఉన్న sir, pawn sir, ని look at D1. సార్ ఒక్క నిమిషం వృషాంక్. RAD1 A5 లో ఉన్న రూక్ ని D1 లో ప్లే చేసుకొని రిటర్న్ చేయొచ్చు. సార్ నేను చెప్పాను సార్ ఆల్రెడీ ఇవ్వనని. యా, అండ్ దెన్ క్వీన్ ఎక్కడికి వెళ్తుంది? సార్ మోస్ట్లీ F5 లోకి వెళ్తుంది సార్. సో లైక్ F5 లోకి వెళ్ళి సపోర్ట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఇదే స్క్వేర్ ని. ప్లస్ మళ్ళీ తర్వాత పాన్ ని క్యాప్చర్ చేయొచ్చు సార్. యా, మరి ఈ పౌన్ ని సపోర్ట్ ఇచ్చేలాగా అండ్ అలాగే నాకు ఒక ఐడియా వచ్చింది సార్. చెప్పండి. క్వీన్ ని G7 లో ఇప్పుడు క్వీన్ G7 లో ప్లే చేసుకుంటా. అప్పటి నుంచి ఆల్రెడీ యశ్వంత్ చెప్తూనే ఉన్నారు G7 లో ప్లే చేసుకుందామని. అండ్ ఇప్పుడు కంప్లీట్ గా ఇలాగ
కంట్రోల్ చేసుకున్న తర్వాత ప్లే చేసుకుందాం. నేను అప్పటి నుంచి పోస్ట్ పోన్ చేశాను ఆ మూవ్‌ని. సార్ ఇప్పుడు రుక్క G8 లోకి వెళ్తుంది సార్. G8లోకి ఎందుకెళ్తుంది? G8 ఇంకా డేంజర్. F8లోకి వెళ్తుంది. G8లోకి వెళ్తే చెక్‌మేట్ అవుతుంది కదా! అవును సార్. మరి ఇటువైపు కంట్రోల్ అండ్ అలాగే క్వీన్ ఇక్కడే ఉంది. ఈ యొక్క స్క్వేర్ ఉంటుంది. ఈ యొక్క స్క్వేర్ అయినా రుక్ కంట్రోల్ చేసుకుంటుంది కదా! సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఒకవేళ G8లోకి వచ్చిందనుకోండి. చెక్‌మేట్. అంతే రాలేదు G8కి. ఆ కింగ్ సపోర్ట్ మనకు F8లో ఉంది కాబట్టి F8కి వెళ్తుంది. వన్స్ F8కి వెళ్తే మీరేం మూవ్ చేసుకుంటారు? సార్ సార్ రుక్ ఇంటూ సార్ రుక్ RE ఇంటూ E6. RE ఇంటూ E6 అవసరం లేదు. ఎందుకంటే ఒక రుక్ మాత్రమే చంపుతుంది కదా ఈ బిషప్‌ని. Yes, సో sir. R క్రాస్ E6 అనొచ్చు డైరెక్ట్ మీరు. Okay, sir. అలా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉందా? క్వీన్‌కి ఓకే. Yes, అదొక మూవే సార్. ఓకే. వన్స్ చేసుకుంటే మనం ఇట్లా ఇంకా మనమే లాస్ అవుతాం కదా! పౌన్ క్యాప్చర్ చేసుకుంటుంది కదా నెక్స్ట్. సార్ లేదు సార్ చెక్‌మేట్ అయిపోతుంది. పౌన్ ఏం పిన్ అవ్వలేదు కదా! ఒకసారి చేయండి సార్. చెక్ ఎందుకు అవుతుంది? అవ్వదు. క్వీన్ కానీ పాన్ కానీ క్యాప్చర్ చేసి క్వీన్ క్యాప్చర్ చేయొచ్చు సార్. అదేకి లైక్ ఇలాగ క్వీన్‌ని పౌన్ సపోర్ట్‌తో మిడిల్‌లో చేసుకోవచ్చు. అదే అంటున్నా సార్. అందుకని క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. చెప్పేసాను సార్ అదే ఇదే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అవును సార్. చెప్పండి. ప్లస్ సార్ అది A2 ఉన్న పాన్ ని నెక్స్ట్ మూవ్ లో క్యాప్చర్ చేసుకోవచ్చు సార్ క్వీన్. చేయొచ్చు. అప్పుడు మళ్ళీ దానికి కూడా సపోర్ట్. ఇప్పుడు క్వీన్ తో క్యాప్చర్ చేస్తేనే వాళ్ళకి బెస్ట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మూవ్‌లో కింగ్ దగ్గరికి వచ్చేసి ఇలా 4 పిన్ సార్ చేయొచ్చు. ఒక రుక్ లేదేమో సార్. సార్ F1 లో కింగ్ అని ప్లే చేయాలి సార్. కింగ్ F1లోకి వస్తుంది నెక్స్ట్ మూవ్‌లో. అండ్ నెక్స్ట్ మనకు ఇలాగా క్వీన్‌ని థ్రెటన్ అయింది లైక్ ఇక మనం క్యాప్చర్ చేసుకోవచ్చు ఇంకా. పిన్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇక పిన్ అయిన సార్ అబ్సల్యూట్ పిన్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి క్వీన్ అనేది మూవ్ అవ్వలేదు. సో వైట్ అనేది ప్రాపర్‌గా గేమ్ ఇంకా ఫైండ్ అవుట్ చేసుకుంటుంది తన వైపు. అవును సార్. సార్ అలా పలికి క్వీన్ అన్న C4 పెడతారు కదా సార్. క్వీన్ ఆన్ C4ఆ? ఎస్ సార్. ఒకవేళ క్వీన్ C4కి వచ్చి చెక్ డెలివర్ చేసింది అనుకోండి. అప్పుడు E1 లోకి వెళ్తాడు సార్. E1లోకి వస్తే మళ్ళీ 4 డెలివర్ చేసుకోవడానికి ఉండదేమో. లోపలికి వెళ్తారు. డెవలప్ అవుతుంది సార్. నైట్ లేదు కదా. నైట్ లేదు. క్వీన్ ఇంకా బ్లాక్ అయిపోయింది ఇక్కడ. వైట్ కలర్ క్వీన్. సార్ E1 లో సార్ అట్లా అయితే అది రుక్ వేరే స్క్వేర్ కి వెళ్ళిపోతే ఈజీగా చెక్‌మేట్ అయిపోతుంది సార్. ఓకే. లైక్ ఓకే. E1లోకి రావచ్చు. అండ్ దెన్ ఇక్కడ కంప్లీట్‌గా బ్లాక్ పై ఉంది కాబట్టి ఆ వైట్ కలర్ క్వీన్‌ని బయటకి తీసుకోవడానికి ట్రై చేయాలి ఇంకా. సార్ చెప్పండి. H7 లో ఫ్రీ పాన్ ఉంది కదా సార్. క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ చూసుకోవాలి మన వైపు కూడా థ్రెటన్ అనేది ఉంది కదా! లైక్ వన్ ఆఫ్ ద RD1 D8లోకి వచ్చిందనుకోండి మళ్ళీ మన రూక్ థ్రెటన్‌లో అవుతుంది. సార్ కింగ్ ఉంది కదా సార్. కింగ్ ఉంది కానీ ఆల్రెడీ క్వీన్ ఇక్కడ నియర్ బై ఉంది కదా! కింగ్ ఇంకా క్వీన్ బెటర్ పొజిషన్‌లో ఉంది. బ్లాక్ కలర్ క్వీన్. సార్ మేబీ సార్ B2 లో ఉన్న పాన్ ని B3 లో పెద్దగా ఫరకేం పడదు. ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది.
సీటులు ఉన్న పౌన్ని చూసుకోండి ఒకసారి. సార్ మరి రుక్ అని C1 లో రుక్ C1లో సార్ అప్పుడు మళ్ళీ A2 లో ఉన్న పాయింట్. లైక్ ఈ 4లోకి వచ్చి మళ్ళీ చెక్ డెలో చేసుకుంటుంది ఇంక ఈజీగా. ఎందుకు సార్ అది ఫ్రీ పానే కదా, పవన్ కానీ డెవలప్ చేసి ఏమొస్తుంది వాళ్ళకి. లైక్ నెక్స్ట్ మూవ్లో రుక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇటువైపు చేసుకోవడానికి. అందులో వన్స్ డిస్టెన్స్ వచ్చి ఇటువైపు వెళ్ళింది అనుకోండి బ్యాక్గ్రౌండ్ టైప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. Checkmate. సో అందుకని లైక్ ఇక్కడ మనకు డిఫ్లెక్షన్ అనే క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇలాగ నైట్కి ఒక ఫేవరబుల్ స్క్వేర్ ప్లేస్ చేసుకోవడానికి మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకే సార్. అండ్ 9th గేమ్ ఒకసారి చూడండి. అండ్ వన్స్ మీరు ప్రిపేర్ చేసిన మూవ్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ సొఫిస్టికేటెడ్ కేస్ ఆఫ్ ద క్లియరెన్స్, అంటే కొంచెం అడ్వాన్స్ వర్షన్ ఆఫ్ క్లియరెన్స్ అనేది మరి ఇక్కడ చూసుకోవచ్చు. ద సేమ్ మూవ్స్ ఇక్కడ మీరు ప్రిపేర్ చేసింది. సార్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా సార్. ద లాస్ట్ గేమ్ ఏది? ఈ లాస్ట్ గేమ్ మనం డిస్కస్ చేసుకునేది 9th వన్. ఎక్కువసేపు పట్టిద్దా? లేదు, అయిపోయింది, ఒకటే గేమ్ ఉంది. తక్కువ మూసే లైక్ డైరెక్ట్గా కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం మనం. స్టార్టింగ్లోనే లెంత్ గేమ్స్ ఉంటాయి కానీ ఎండింగ్లో అలా ఏమి ఉండవు. సో ఇవి నైట్ని F6లో ప్లే చేసుకోవడం అండ్ అలాగే బిషప్ F6లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసుకోవడం, యా ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసిన మూవ్సే. ఓకే రైట్. అండ్ 9th గేమ్ ఒకసారి వెళ్ళిపోదాం. ఓకే స్టార్ట్ చేయండి. సార్ ఇంకా 10th గేమ్. R4 సార్, R4. రుక్ని D4 ఎందుకు? రుక్ని D4 లో పెడితే క్వీన్ ని అటాక్ చేయొచ్చు. ఇంకా ఇంకా వైట్ క్వీన్ కి క్లియరెన్స్ అవుతుంది. వైట్ క్వీన్ కి క్లియరెన్స్ ఎలా అవుతుంది? ఇప్పుడు క్వీన్ D1 లో పెట్టచ్చు కదా సార్. క్వీన్ D1 ఎస్ సార్, అందుకని రుక్ని D4. ఓకే బ్యాటరీ చేయొచ్చు అంటారా? సార్ ఇప్పుడు బ్యాటరీతో ఏం చేసుకుంటా? అదే మీరు ముందు థింక్ చేయాలి మూవ్ చేయకుంటే ముందు. రుక్ని D4 బెస్ట్ కాదు సార్. సార్ మేబీ ఎందుకు చేస్తారు అసలు? నైట్ E5. ఎందుకు? సార్ అప్పుడు క్వీన్ క్యాప్చర్ చేస్తాం, మళ్ళీ బిషప్ తో క్యాప్చర్ చేస్తాం సార్. అలా క్యాప్చర్ చేసేది ఏదో క్వీన్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటది? ఇక్కడ మన నైట్ డేంజర్ లో ఉంది ముందు, ఎందుకంటే కింగ్ చంపేస్తుంది. చూసుకోండి అసలు మనం ఎక్కడ ఉన్నామని. ఇక్కడ అంటే క్వీన్ అటాక్ చేస్తే బెస్ట్. క్వీన్ G6 పెడితే R1 D4 బెస్ట్ సార్. మన G6 లోకి వెళ్ళి మన నైట్ ని సేవ్ అయిపోతుంది కదా సార్. మన నైట్ సాక్రిఫైస్ అయిపోతుంది కానీ ఒక మూవ్ వస్తుంది మనకు. నైట్ కంట్రోల్. నైట్ ఉంది సార్. నైట్ కంట్రోల్. ఎస్ సార్. నైట్ ఇంటూ సార్ 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 ఇప్పుడు వైట్ మూవా సార్? ఇప్పుడు వైట్ మూవ్. ఎన్క్రాస్ సార్ బిషప్ ఉండండి. B cross F6 సార్ B cross F6 సార్. ఒక్క నిమిషం ఉండండి. B cross F6 విరుసంగ్ ఒక్క నిమిషం ఉండండి. ఓకే జిష్ణు ఎందుకు N cross D6 or D8? మీరేమన్నారు ఆన్సర్? సార్ నేను అంటుంది B cross F6. F6 B ఎందుకు? cross F6 అలా పెడితే బిషప్ క్యాప్చర్ చేస్తుంది, క్వీన్ చెక్మేట్ చేస్తుంది సార్.
బి క్రాస్ F6 అండ్ దెన్ బి క్రాస్ అందుకే ఓకే. ఎలిమినేట్ చేస్తాను సార్. నైట్‌ని సారీ ఓకే. ఇక్కడ నుంచి నైట్‌ని ఎలిమినేట్ చేయడానికా? ఎస్ సార్. ఓకే. గుడ్. అలాగే క్వీన్ తో చెక్మేట్ చేయొచ్చు సార్. ఓకే. గుడ్. చెక్మేట్ చేయడం సార్. నెక్స్ట్ ఈ అవ్వదు సార్ నైట్‌ని చెక్మేట్. ఇక్కడ నుంచి ఎలిమినేట్ క్లియరెన్స్ చేయొచ్చు కదా? సార్ కానీ ఒకసారి ట్రై చేయండి సార్ కావాలంటే. యాహ్! రాదు ఓకే. సార్ అవ్వదు. చెక్మేట్ అవ్వదు. ఎస్కేప్ అయ్యే మూవ్ ఉంటుంది. ఇటువైపు ఉంటుందంటారా? అటువైపు ఉంటుంది. ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటేనే ఎస్కేప్ అయ్యే మూవ్ ఉండదు. సార్ నేను కానీ క్వీన్ చెప్పొచ్చు సార్. క్యాప్చర్ ఒక్క మూవ్ చేసుకోలేదు కదా? సార్ ప్లీజ్ సార్ ఒక్క మూవ్ ఒకవేళ చెప్పొచ్చా? క్వీన్ క్వీన్ క్యాప్చర్ మాత్రమే క్యాప్చర్ చెప్పద్దు. ఒకవేళ అలా తెలియకుండా క్వీన్ క్యాప్చర్ చేసుకుంటేనే సార్ మరి ఉండేది. క్వీన్ రీక్యాప్చర్ చేసుకుంటాం కదా, అక్కడే ఉంది కదా క్వీన్. ఎక్స్చేంజ్ చాట్ కూడా లో కాదు, పంపించాను వాళ్ళు సార్ లాస్ ఆన్సర్. అవుతారు. ఎక్స్చేంజ్ కూడా కాకుండా వాళ్ళు లాస్ అవుతారు క్వీన్ ని. సార్ చాట్ లో పంపించాను సార్ ఆన్సర్. సార్ క్యూ క్రాస్ H6 సార్ క్యూ క్రాస్ H6 నైట్ ని లాస్ అవుతాం. నైట్ ని లాస్ అవుతాం. చేయకూడదు ఇలాగైతే. ఏం చేసుకోగలం సార్? సార్ క్వీన్ క్రాస్ H6 చేయండి సార్. సార్ నైట్ లాస్ అవుతాం ఫైట్ తో ఉన్నామా సార్? ఇప్పుడు మరి అది డి ఏం చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మూవ్ నుంచి చెప్పండి. ఆ ట్రైల్ అవన్నీ. సార్ ఎన్ క్రాస్ D8. నో ఎన్ క్రాస్ D8 సార్. నో. బిషప్ క్రాస్ F6. చిన్మయి ఫస్ట్ చెప్పినట్టే క్వీన్ ని థ్రెటన్ చేస్తాం మనం. ఎందుకంటే మన నైట్ డేంజర్ లో ఉంది. ఒకవేళ నైట్ క్యాప్చర్ చేసుకున్నారు అనుకోండి ఓకే సార్. సార్ చూసుకోకుండా. నాకు అర్థమైంది. సార్ నాకు అర్థమైంది. నేను చెప్పొచ్చా? చెప్పండి. సార్ బిషప్ ఆన్ E5 ఈ ఫైల్ ఎలా ప్లే చేస్తారు? సపోర్ట్ ఉంది కదా సార్. ఎందుకని సార్? సార్ నైట్ తో సపోర్ట్ ఉంది. ఒకవేళ నైట్ ని కింగ్ క్యాప్చర్ చేసుకుంది అనుకో మనం క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ మూవ్ చేయొచ్చు కానీ డైరెక్ట్ గా చంపలేదు. ఇటు వెళ్ళలేదు అండ్ అలాగే ఇటువైపు కూడా రాలేదు. ఓకే. ఈ మూవ్ చేయొచ్చు, బాగుంటది ఈ మూవ్. అండ్ నెక్స్ట్ మూవ్ లో నైట్ అటాక్ చేసుకుంటుంది కదా. అయినా ఓకే, క్వీన్ డేంజర్ ఉంది కాబట్టి క్వీన్ సేవర్స్ పేరుకి వెళ్తుంది ఇప్పుడు. సార్ క్వీన్ క్యాప్చర్ చేస్తాం. క్వీన్ సేవర్స్ పేరుకి వెళ్తుంది. సార్ మేబీ F5 అటాక్ చేసుకోవాలంటే ఇంకా F5 క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ కోసం అంటారా? లైక్ అక్కడ బిషప్ ఉంది కదా, అక్కడే బిషప్ ఉంది కదా, ఎలా వెళ్తారు? సార్ మేబీ G5. G5 yes సార్. ఓకే నైట్ ఉంది కదా, నైట్. సార్ G4 చేస్తారు. సార్ G4 సార్ మేబీ G4 ఇవి ఇక్కడ వస్తేనే కొంచెం పర్లేదు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా సేవ్ చేసుకోవడమైనా అటాక్ చేసుకోవచ్చు. ఒక్కనైనా క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకి 3 పాయింట్స్ ఉన్నాయి సార్. డబుల్ అటాక్ అవుతుంది కదా సార్ నైట్ మళ్ళీ బిషప్ నైట్ కి అండ్ అలాగే బిషప్ కి. ఈ బిషప్ అంటారా? ఆహా ఈ బిషప్ సార్. క్వీన్ ఉంది కదా, క్వీన్ సపోర్ట్ ఉంది, చంపలేరు. ఓకే, ఈ నైట్ ఇక్కడ బిషప్ ఇక్కడ రావడం అనేది బెటర్ మూవ్ అవుతుంది ఇక్కడ మనకి, ఎందుకంటే సపోర్ట్ ఇస్తుంది కాబట్టి. సార్ ఆ నైట్ మళ్ళీ క్యాప్చర్ అవ్వకుండా మనం ఏం చేయలేం సార్. కాకపోతే మనం నైట్ ఇంటూ D8 కానీ D8 చేయొచ్చు. సో మనం క్యాప్చర్ చేసుకునే ఆ ప్రాసెస్ లోనే, మనల్ని క్యాప్చర్ చేసుకునే ప్రాసెస్ లోనే ఒక మెట్ని గెయిన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు.
లైక్ ఈ యొక్క వేరియేషన్ కాకుండా మీరు డైరెక్ట్‌గా రుక్‌ని ఇలాగ D4లో ప్లేస్ చేసుకొని క్వీన్‌ని ముందుగానే థ్రెటన్ చేయొచ్చు. ఈ అవును మూవ్ చిన్న సార్. ముందు చెప్పారు. ఎస్ సార్. అవునా పునీత్? సార్ ఈ రుక్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అసలు? సార్ సార్ అప్పుడు క్వీన్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళాలి సార్. క్వీన్ అటాక్ చేసుకున్నట్టు. ఆ! అది ఇప్పుడు ఆ క్వీన్ సేఫర్ స్క్వేర్‌కి ఎళ్తూ ఏదైనా అటాకింగ్ అనేది చేయొచ్చా? అవును సార్. ఎక్కడికెళ్తుంది? సార్ క్వీన్ H2 లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసుకుంటుంది. H2లో ఉన్న పౌన్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఎందుకంటే సపోర్ట్ లేదు కాబట్టి. అండ్ సార్ బెస్ట్ మూవ్ నేను చెప్పొచ్చా సార్ ప్లీజ్ చెప్పండి. సార్? నోటేషన్ చెప్పండి డైరెక్ట్‌గా. G6 ప్లస్ అవును సార్. ఎందుకంటే మళ్ళీ పాన్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. G6 అండ్ దెన్ సేఫర్ స్క్వేర్ అవుతుంది. సిమిలర్ ఇంతకుముందు ప్రీవియస్ మూవ్స్ ఉన్నట్టే ఉంది కదా! ఇప్పుడు క్వీన్ క్రాస్ H6 ప్లస్ రుక్ క్వీన్ ఉంది. ప్లస్ కానీ క్వీన్ నైట్ క్రాస్ అండ్ దెన్ ఎన్ క్రాసా? క్రాస్ ఎస్ సార్. ఎస్ సార్. అండ్ దెన్ ఎన్ క్రాస్. లైక్ మెటీరియల్స్ తక్కువ ఉన్నాయి సార్. బ్లాక్ అడ్వాంటేజ్ అవుతుందేమో. 4 ప్లస్ వద్దులేండి ఇక్కడ ఆపేస్తున్నాను ఇది. ఏ మూవ్ ఇక్కడ ఈ మూవ్ ఏం చేస్తారు? సార్ శౌర్య మీరు చెప్పండి. G6 సార్. ఇప్పుడు ఏ మూవ్ చేసుకుంటారు వైట్ సైడ్ నుంచి? సార్ క్వీన్ ఆన్ G6 అదే బెటర్ సార్. నో బెస్ట్ సార్. నో నో అది కాకుండానా సార్ రుక్ ఫోర్ సార్ రుక్ ఆన్ G4. ఓకే G4 ప్లస్ రుక్ని G4లో ప్లేస్ చేసుకొని చెక్ డిలో చేయొచ్చు. నో సార్ సారీ. ఎందుకు? చేయొచ్చు సార్ చేయొచ్చు. పిన్ అయి ఉంది కదా బయటికి రాలేదు. అవును సార్ పిన్ అయి ఉంది కాబట్టి రాలేదు. సార్ ఇప్పుడు నైట్ కానీ రుక్కును కానీ బిషప్ కానీ క్యాప్చర్ చేస్తారా సార్? క్యాప్చర్ చేయొచ్చు. క్యాప్చర్ చేస్తుంది సార్. సార్. మళ్ళీ ఒక్క నిమిషం ఒకవేళ క్యాప్చర్ క్వీన్ ఆన్ హ్యాష్టాగ్ హ్యాష్టాగ్ ఏం అవ్వదు ఇప్పుడే. ఇప్పుడు అవుతుంది. ఫర్దర్ ఎస్కేప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్క్వేర్ లో ప్లేస్ క్వీన్ ఆన్ H8 హ్యాష్టాగ్ ఏం అవ్వదు. నైట్ బ్లాక్ చేసుకుంటది, బిషప్ బ్లాక్ చేసుకుంటది. మూవ్స్ ఉన్నాయి ఇంకోటి ఇంకా. కింగ్ కి ఎస్కేప్ మూవింగ్ స్క్వేర్ కూడా ఉంది సార్. నైట్ బ్లాక్ చేస్తుంది సార్. నైట్ బ్లాక్ చేసుకుంటే బిషప్ డైరెక్ట్ గా బ్లాక్ చేసుకుంటుంది సార్. బిషపే బ్లాక్ చేసుకుంటది. నెక్స్ట్ క్వీన్ వచ్చేసి G6 ప్లస్ ఓకే బిషప్ ఉన్న G6 ప్లస్ చేయొచ్చు. బిషప్ క్రాస్ చేస్తేనే బెస్ట్ సార్. కానీ చెక్ మనకు ఫోర్స్ మూవ్ చేసుకుంటా ఉంటేనే ఆపోనెంట్ కి బెటర్ మూవ్స్ అవును అనేది సార్. దొరకవు కదా రెగ్యులర్ గా. సార్ నాకు ఒక మూవ్ వచ్చింది సార్. నాకు ఒక మూవ్ వచ్చింది సార్. జిష్ణు చెప్పండి. నాకు ఒక మూవ్ వచ్చింది సార్. నాకు ఒక మూవ్ సార్. నాకు ఒక మూవ్ వచ్చింది. ఓకే శౌర్య చెప్పండి మేము చెప్పండి. బిషప్ ఆన్ G6 సార్. ఓకే G6 ప్లస్ అయిపోయింది. ఓకే అండ్ జిష్ణు సార్ ఒక్క నిమిషం సార్ G6 ప్లస్ సార్. మీరు కూడా అదే అంటారా? ఎస్ సార్. ఓకే ఆరెంజ్ సార్ బిషప్ క్రాస్ F6 F6 కూడా చేయొచ్చు. ఓకే చెప్పచ్చా? మీరు చెప్పండి సార్ యశ్వంత్. బిషప్ ఆన్ G6 బిషప్ ఆన్ G6 ప్లస్ G6 ప్లస్ అవుతుంది. అండ్ కింగ్ మూవ్స్ టు ద Friend సేఫర్ కోసం. స్క్వేర్. క్వీన్ ఇంటూ F6 హ్యాష్టాగ్ కాదు సార్ హ్యాష్టాగ్ కాదు చెక్ అవుతుంది చెక్ అవుతుంది. కింగ్ క్యాప్చర్ చేసుకుంటారు F6 సార్. మనకు సపోర్ట్ లేదు కదా. ఉంది కదా సార్ బిషప్ తో ఉంది సార్ సపోర్ట్. సార్ ఓహో F6 ఓకే F6 F6 లో అంటారా? సారీ నేను F8 అనుకున్నాను.
అందరు ఎస్కేప్ అవుతుంది ఇటువైపు. అందరు మళ్ళీ మన రుక్ని ఫోర్క్ చేద్దాం సార్. ఫోర్క్ ఉంది. ఓకే, బిషప్ తో ఫోర్క్ ఉంది కదా. సార్ బిషప్ దాంట్లో ఫోర్క్ అవుతుంది. క్వీన్ ఉంది కదా ఇక్కడ. డబుల్ అటాక్, సారీ. బిషప్ డబుల్ అటాక్స్, డబుల్ చెక్, డబుల్ అటాక్, డిస్కవర్ అటాక్, డిస్కవర్ చెక్ అయింది సార్. డిస్కవర్ ఏం లేదు ఇప్పుడు, డిస్కవర్ అవ్వట్లేదు, డబుల్ అటాక్ అవుతుంది. డిస్కవర్ చెక్, డబుల్ అటాక్స్. సార్ అప్పుడు కంపల్సరీగా కింద చేపర్ స్క్వేర్ కి మూవ్ అవ్వాలి సార్. సేపర్ స్క్వేర్ మూవ్ అవరు, ఈ బిషప్ ని క్యాప్చర్ చేసుకుంటారు. అప్పుడు మనకి ఎందుకంటే ఎలాగూ క్వీన్ వెళ్ళిపోతుంది, వెళ్ళేటప్పుడు బిషప్ ని పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. సార్ చెక్ పెడితే ఇప్పుడు ప్రొసీడ్ అయిపోవచ్చు. మన క్వీన్ కూడా వెళ్ళిపోయింది, కాకపోతే క్వీన్ ని పట్టుకొని వెళ్ళిపోయింది. సో మనం రుక్ తోని చెక్ డిలో చేద్దాం. ఎందుకు కింగ్ క్రాస్ d4? క్వీన్ క్రాస్ d4 చేస్తే మనం రుక్ తో చంపొచ్చు కదా. క్వీన్ తో మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవచ్చు కదా, ఒక రుక్ వెళ్ళిపోతుంది. సరే సార్. ఇప్పుడు లైక్ ఇంతకన్నా ఇంకా వేరే ఏ మూవ్స్ ఉంటాయి ఒకసారి చూడండి. మరి మీరు వేరే ఏ మూవ్ చేసినా మళ్ళీ క్వీన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఎస్కేప్ అవుతుంది. ఎస్కేప్ అవ్వకుండా ఒక క్వీన్ ని సాక్రిఫై చేస్తున్నాం, ఒక రుక్ ని సాక్రిఫై చేస్తున్నాం ఇప్పుడు. సార్ రుక్ ఆన్ e4. రుక్ ఆన్ e4? అవును సార్. e4 లో ప్లే చేసుకుంటే మన క్వీన్ ని చంపేస్తుంది కదా. సార్ మేబీ రుక్ ఆన్ f4. మీరు ఫోర్స్ చేయకపోతే అసలు క్వీన్ ఉండదు. f4 లో ప్లే చేసుకుంటే మన క్వీన్ కూడా వెళ్ళిపోతుంది కదా. సార్ అప్పుడు మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్. అదేదో ఇప్పుడే మీరు రుక్కుతోని డైరెక్ట్ గా చెక్ డిలో చేసుకుంటే కింగ్ ఒక సేఫర్ స్క్వేర్ కి వెళ్ళింది అనుకోండి, మీరు క్వీన్ తోని మీ ఆపోనెంట్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు. ఇప్పుడే క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడైనా కానీ మీరు క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే సార్. అంతకంటే ఇది ఇంకా బెటర్ అవుతుంది కదా. మీరు మీ క్వీన్ ని ఇచ్చే బదులు ఒక రుక్ ని ఇచ్చేసి క్వీన్ తీసేసుకుంటున్నారు. అవును సార్. అలాగా. అందులో ఒకవేళ ఇక్కడ కింగ్ అనే f8 లోకి వెళ్తే ఓకే, క్యూ క్రాస్ అండ్ క్యూ క్రాస్ h2 అండ్ రుక్ ని g4 లో ప్లే చేసుకొని చెక్ డిలో చేసుకున్నాం. ఇప్పుడు అందులో కింగ్ ని f8 లోకి వెళ్ళిపోయింది సింపుల్ గా. సార్ ఎందుకు సార్ నైట్ ని క్యాప్చర్ చంపలేదు, చంపకుండా అలా ముందుకు వెళ్ళిపోయారు. ఎందుకు సార్? ఫర్దర్ గా క్వీన్ వచ్చి మళ్ళీ అటాక్ చేసుకుంటుందని క్యాప్చర్ చేసుకోకుండా వదిలేశారు. అప్పుడేం చేస్తారు మీరు? చెక్మేట్ అవ్వదు. నోటేషన్ RG8 ప్లస్ RG8 నైట్ మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటుంది. n cross g8 అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేస్తారు సార్? b క్రాస్ g8. bg8 అవుతుంది కదా. bg8 లో ఎవరు లేరు కదా అవును g7 లో. సార్ అప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటే ఇంకా బయటకు వచ్చేస్తుంది. ఇంకా సార్ అప్పుడు రుక్ క్యాప్చర్ చేసుకుంటాం కదా సార్. రుక్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటుంది? చెక్ డిలో చేయడానికి వచ్చాం కదా. సేఫర్ స్క్వేర్ ఒక్కటే ఉంది. అంతే సార్, అయిపోయింది. క్వీన్ క్రాస్ g8 హ్యాష్ట్యాగ్ ఇలా వెళ్ళిపోవచ్చు. సో ఈ వేరియేషన్స్ అనేవి మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సార్ ఇంతేనా ఈరోజు క్లాస్? ఒకసారి మీరు చెప్పిన మూవ్స్ని ఒకసారి చూద్దాం. సార్ అక్కడ చూడండి సార్, అంత పెద్ద పేరు ఎక్కడ నుండి వచ్చింది? వాళ్ళ పేర్లు, ప్లేయర్స్ పేరు అది. అంతకుముందు ఎందుకని అలాంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు సార్? అంటే చైనీస్ వాళ్ళు కదా, అలాగే ఉంటాయిలేండి వాళ్ళకి నచ్చినట్టు. చైనీస్ పేర్లు సార్ ఇవన్నీ. అంటే పజిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్, అంటే ఒక గేమ్ నుంచి అది తీసుకొని మనకి అవును, నేర్పియడం టైప్ అట్లా చేస్తుర్రా సార్? అవును, అంతే. ఆ కాన్సెప్ట్కి ఈ యొక్క గేమ్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. సార్ మీ దగ్గర ఉన్న బుక్స్ పంపిస్తారా సార్? సరే నేను సెండ్ ప్రింట్ అవుట్ తీసుకుంటా. సరే నేను సెండ్ చేస్తాను నేను. చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే మూవ్స్ చెప్పారో, అండ్ దెన్ వైట్ వుడ్ కుడ్ హ్యావ్ క్రియేట్ ఏ పీస్ ఆఫ్ ఫైన్ చెస్ బోర్డ్ ఆర్ట్ విత్ ఎ సిరీస్ ఆఫ్ సాక్రిఫైజెస్ బేస్డ్ అపాన్ ద క్లియరెన్స్ ఐడియా. సో ఒక్కొక్క మెటీరియల్ లాగా సాక్రిఫై చేసుకుంటూ క్లియరెన్స్ అనేది క్రియేట్ చేసింది. అండ్ దెన్ సింపుల్గా ఆపరెంట్ క్వీన్ని గెయిన్ చేసుకోవడానికి అండ్ అలాగే చెక్ మెటలో చేసుకోవడానికి కూడా, లైక్ మీరు ప్రిపేర్ చేసిన మూవ్స్ లైక్ క్యూ క్రాస్ H2 అండ్ దెన్ రూక్ ఆన్ G4 చెక్ అండ్ దెన్ కింగ్ F8, లేకుంటే క్వీన్ G6 వచ్చి బ్లాక్ చేసుకోవడం కానీ, ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసిన మూవ్స్. సార్ ఇంకా అవన్నీ హోంవర్కా సార్? యా, ఇప్పుడు హోంవర్క్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. సో ఫస్ట్ ఒకసారి చూడండి, ఫైండ్ ఏ వే టు యూజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీస్. లైక్ ఇక్కడ అంటే క్లియరెన్స్ క్లీన్ సబ్మిట్ చేయాలి సార్. ఎలా చేసుకోవాలి, మీరు క్వీన్ని ఎలాగా మీరు యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ రుక్ ఒకటి ఉంది, ఇక్కడ ఒక రుక్. సబ్మిట్ చేయాలి సార్. మండే కల్లా సబ్మిట్ చేయాలి ఇవి. ఓకే సార్. అండ్ దెన్ ఆ క్వీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి క్లియరెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేసుకుంటారు, అండ్ దెన్ డయాగ్నల్ని ఎలా క్రియేట్ చేసుకుంటారని. డయాగ్నల్ని ఎలా క్లియర్ చేసుకుంటారు, ఏ డయాగ్నల్ మీకు క్రియేట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తారు. అండ్ దెన్ రుక్ అడౌట్ ద 7th ర్యాంక్, అంటే నార్మల్గా రుక్ అనేది 7th ర్యాంక్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తుంది. 7th ర్యాంక్లోకి ఏ రుక్ని తీసుకెళ్ళి అటాకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఆ క్లియరెన్స్ అనే ఐడియాని ఎలా ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ దెన్ కంబైన్ ద క్లియరెన్స్ విత్ ద డికాయ్. డికాయ్ అంటే ఒక అన్ఫేవబుల్ స్క్వేర్లోకి ఆపనెంట్ని పంపించడం, అండ్ అలాగే మనకి ఇక్కడ మన మెటీరియల్ అనేది అక్కడ ఆ వే అనేది క్లియర్ చేసుకోవడం, రెండు కూడా ఒకేసారి జరగాలి ఈ యొక్క గేమ్లోనే. అండ్ దెన్ లైక్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ గేమ్, ఇప్పుడు వైట్ కలర్ మెటీరియల్ ఎలాగ ప్రాపర్గా అటాక్ చేసుకుంటుంది, లైక్ ఆల్రెడీ క్వీన్ అనేది రెడీగా ఉంది అటాక్ చేసుకోవడానికి, ఇటువైపు వచ్చి బ్యాటరీ క్రియేట్ అయిపోయింది. సో మీరు వైట్ సైడ్ నుంచి ఎలాగా ఫర్దర్గా అటాక్ చేసుకుంటారు ఇంకా. అండ్ 2 మాత్రమే ఉన్నాయి. బ్లాక్స్ కింగ్ హ్యాస్ స్టేడ్ ఏ లాంగ్ టు ఇన్ ద సెంటర్, ఫైండ్ ద వే టు అటాక్ ఇట్. లైక్ బ్లాక్ కలర్ కింగ్ ఇంకా క్యాజలింగ్ చేసుకోకుండా సెంటర్లోనే ఉంది. సో మీరు ఎలాగా అటాకింగ్ చేసుకుంటారు, మీ యొక్క వైట్ కలర్ కింగ్ ఇక్కడే ఉంది, వైట్ కలర్ క్వీన్. ఓకే అండ్ దెన్ సార్. సో ఫార్ ద బ్లాక్ ఇస్ సార్ అటాకింగ్ విత్ ఓన్లీ ద 3 పీసెస్. చెప్పండి. సార్ ఇప్పుడు ఇవన్నీ అంటే ఒకసారి పైకనండి సార్. ఓకే, ఇప్పుడు మనం వీఆర్ విత్ బ్లాక్. ఇక్కడ మనం వైట్. కింగ్ హ్యాస్ స్టేడ్ టూ లాంగ్ ఇన్ ద అదే బ్లాక్ సెంటర్. కలర్ కింగ్ సెంటర్ లోనే ఉంది, ఇంకా మీరు అటాకింగ్ అనేది ఎలా చేసుకుంటారు. ఓకే ఓకే సార్, అన్ని వైటేనా సార్? ఇక్కడ మీకు ఆల్రెడీ హైలైట్ చేసి ఉన్నాయి కదా, ఇక్కడ మన బ్లాక్, ఇక్కడ కూడా బ్లాక్. కాదు సార్, ఫస్ట్ మూవ్ బ్లాక్ కోసం అని చెప్తారు కదా సార్. అలా ఏముండదు, నీకు ఇక్కడ హైలైట్ చేస్తారు చూడండి. ఫస్ట్ మూవ్ వైట్ దా బ్లాక్ దా అంటే వైట్ దా అని చెప్తారు, అది దానికోసం కదా. అలానే ఉండదు, మీకు ఏ మూవ్ తో చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు, ఆ మూవ్ ప్రకారం మనం ఫర్దర్ గా ఫాలో అయిపోతాం. నా ఫోన్ And then ఇది. ఇప్పుడు బ్లాక్ కలర్ ఓన్లీ 3 పీసెస్ ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. సో మీరు ఇంకా ఏదైనా అటాక్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా. సాత్విక్, శౌర్య, సార్ సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ ప్రొటెక్టెడ్ sir. ఇన్ ద వైట్ కలర్ క్యాప్, బట్ దట్ కుడ్ చేంజ్ ఇఫ్ ద లైన్ ఆర్ ఓపెన్. లైక్ ఒక మెటీరియల్ ని మీరు
తీసేసారనుకోండి, క్లియరెన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఆ ప్రొటెక్టెడ్ క్యాంప్ ఏదైతే ఉందో లైక్ కొలాప్స్ అవుతుంది. లైక్ ఒక జిమ్ అందులో తీసేస్తే ఎలాగైతే ఆ స్ట్రక్చర్ అనేది ఫెయిల్ అవుతుందో లైక్ టీవీ యాడ్‌లో వచ్చినట్టు. సో, ఇలా కూడా మీరు ఫెయిల్యూర్ చేయాలి ఆపోనెంట్ క్యాంప్‌ని. వైట్ కలర్ ఎలా క్యాంప్‌ని. సార్? ఎలా సార్? అదే ఇప్పుడు మీరు చేయాల్సింది. సార్ ఎలా అంటే మీరు చెప్పారు కదా సార్ ఏదైనా చెక్ ఎగ్జాంపుల్ అని. ఏదో ఆ టీవీ యాడ్‌లో వస్తుంది కదా! ఒక జిమ్‌ని తీసేస్తే ఒక ఆ స్ట్రక్చర్ మొత్తం కూలిపోతుంది కదా! అల్లాదిన్ సినిమాలోనే సార్. లైక్ మూవీ కాదు చూసాను సమ్ సార్. యాహ్! ఏదో యాడ్ వస్తుంది జిమ్ అలా ఏదో చూసాను ట్రాక్స్ అట్లా సార్ వస్తాయి అది సార్. సినిమాలో కూడా వచ్చింది సార్ అల్లాదిన్ సినిమాలో. సో, అలాగా మీరు ఆ ఈ జిమ్ 6 చాప్టర్ చెక్‌మేట్ చేయాలా దాన్ని? ఫర్దర్ మీరు చెక్‌మేట్ వరకు తీసుకెళ్తే ఓకే. బెటర్ అవుతుంది. మీరు ఆ క్లియరెన్స్ అనే ఐడియాని మీరు యూజ్ చేసుకోండి ముందు. ఐడియాని యూజ్ ఓకే. చేసుకుంటూ గేమ్ ఆడండి. అండ్ నెక్స్ట్ మనకు మండే రోజు అబ్స్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసుకుంటారు ఆ చాప్టర్. క్లియర్ ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్ సార్. సోమవారం రోజు నాకు ఆన్సర్ కూడా రావాలి మీ దగ్గర నుంచి. ఓకే సార్. రోజు గేమ్స్ కూడా ఆడాలా సార్